చికెన్. అబ్బా కరెక్ట్ 1 గంటకల్లా భోజనం పెట్టి అజాయిస్తున్నారు చూడండి. ఎంత బాగా చేశానండి, చాలా బాగుంది. ఈ బాస్మతి రైస్ కాంబినేషను, ఇంత చికెన్ ముక్కేసుకొని ఇంత అన్నం తినొచ్చు, కారం ఉంటే చాలు. నిజంగా అండి, స్పైసీగా. ఇందులో నెయ్యి వేసుకోవాలనుకున్నానులే కానీ అబ్బా ఈ కారం ఒరిజినల్ టేస్ట్ అనుభవించాలంటే మనం ఇలాగే తినాలి. ఓకేనా? నచ్చితే వాట్సాప్ నెంబర్కి బుక్ చేసేసుకోండి. 5 కేజీలు బుక్ చేసుకుంటే మీకు 1/2 కేజీ ప్యాకెట్ కారం ఫ్రీ. అమ్మ కూర కారం అయినా సరే, పచ్చడి కారం 1/2 కేజీ అన్నం ఇందాక. 1/2 కేజీయా? పసుపు 1/2 కేజీ. 1/2 కేజీ ఓకే. అంత బాగుంది. ఏంటే అరుపులు చూడు పిచ్చుకలి. మమ్మీ నాకైతే మాటలు లేవు, ఎంత బాగుందో. అంత బాగుంది, చాలా అంటే చాలా బాగుంది. అమ్మ కూరకారం ఒకటి ఉంటే చాలు. ఇలాంటి ఫ్రైలు, బంగాళదుంప, దొండకాయ, బెండకాయ ఏ కూరలోకైనా వేసుకోవచ్చండి. ఇది అమ్మ కూరకారం, ఇది పచ్చడి కారం, ఇది మసాలా కారం, అది పచ్చడి కారం. అవును. ఇదేమో ధనియాలు, జీలకర్ర, మెంతులు, కాశ్మీరీ మిర్చి, గుంటూరు మిర్చి అన్ని కలిపి డ్రై చేసి మరకిచ్చింది. అవును, చాలా అంటే చాలా బాగుంటది. ఇలా చికెన్ లో ఫ్రై అయితే ఇంకా ఎంత బాగుంటుందో. చూసావా సిరి, ఆయిల్ అలా పైకి వచ్చిందో చూసావా? మనం అంటే మంట సిమ్లో పెట్టేయాల. అదేనా? సిమ్లో పెట్టేస్తే ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, వెల్లుల్లి మగ్గి మాడకుండానమ్మా. పెద్ద మంట పెడితే మాడుతుంది, ఆయిల్ పీల్చేసుకుంటుంది, చికెన్ పచ్చిగా ఉంటుంది. ఇవన్నీ జరగకుండా సింపుల్గా ఫస్ట్ చికెన్ పెద్ద మంట మీదే ఉడకాల. కొంచెం వాటర్ ఉండి ఉల్లిపాయ, వెల్లుల్లిపాయ ఎప్పుడైతే వేస్తామో అప్పటి నుంచి ఒక్కసారి ఇలా కలబెట్టి సాల్ట్ చెక్ చేసుకొని ఇలా పెట్టేసి ఇక మూత పెట్టేసామంటే చికెన్లో ఉండే వాటర్, ఆయిల్ మొత్తం పైకి వచ్చేసి వాసనతో పాటు టేస్ట్ బాగుంటుంది. ఉల్లిపాయ కూడా మగ్గి కమ్మగా ఉంటుంది. గ్రేవీగా జ్యూసీ ఉల్లిపాయ చికెన్ ఫ్రై అమ్మ కూరకారం వేసి చేసుకోండి. హ్యాపీగా ఎంజాయ్ చేయండి. ఓకే, బియ్యం బాగుంది చూసారు దక్షిణ. అవునా? పచ్చడి వేసుకుంటున్నా సరే సూపర్గా ఉంటుంది. అన్నం ఇది మగ్గలు ఇవ్వాలి. ఓకే, చూడు పట్టుకో. సంజయ్ ఇదమ్మా తగండి. ఇది నిందే. ఫ్రెండ్స్ చూసారా, కుక్క పిల్ల పుట్టేది 20 రోజులు 15 రోజులు అయింది. చికెన్కి అల్లాడిపోయింది. చికెన్ ఇప్పుడు దాకా పెట్టలైతే శంకుస్థాపన అన్నట్టు. ఇదే ఫస్ట్ టైం తింటుంది. మొన్న బాగా నచ్చిందమ్మా. దానికి ప్రోడక్ట్లు ఉన్నాయండి, వీడియో కింద ఇస్తున్నాను, చక్కగా చూసుకోండి. వాట్సాప్ నెంబర్ స్క్రీన్ మీద పెడుతున్నాను, ఆ నెంబర్ కాల్ చేసి బుకింగ్ అనేది చేసుకోండి. ఇవాళ నేను మీకు చూపిస్తుంది ఇవి 2 కూడాను అవిసె కారపొడి అండి. ఒక బకెట్లో సరిపోలేదు కాబట్టి మీకు ఇందులో పెడుతున్నా. ఈ బకెట్లు ఇవన్నీ కూడానండి మేము బిజినెస్ కోసం కొత్తగా కొన్నాయే, ఇంట్లో వాడే కాదు. మేము చాలా కొన్నాం, టబ్బులు గిబ్బులు అన్నీ కూడాను. ఇది అవిసె కారపొడి. ఇందులో అవిసె గింజలు అవన్నీ పడి వేయించి ధనియాలు, జీలకర్ర, మెంతులు, పచ్చెనపప్పు, శనగపప్పు అన్నీ కలిపండి. జీలకర్ర, మెంతులు, ధనియాలు, కారపొడి, వెల్లుల్లి, చింతపండు అన్నీ కలిపి వేసి చేసిన ఒక మంచి హోమ్ మేడ్ అవిసె కారపొడి అండి. చక్కగా నచ్చిన వాళ్ళు వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి, బుక్ చేసుకోండి. కారం శుభ్రంగా మా చేతితో మేము బస్తాలు తీసుకొచ్చేసి వారంకి ఒకసారి మేము పెడుతూ ఉంటాం. 2 రోజులకి 3 రోజులకి అయిపోయే కొద్దీ ఇవి ఈ రోజు ప్యాకింగ్ చేస్తామా, ఆర్డర్లు పెట్టేసుకుంటారా, మళ్ళీ వెంటనే 2 డేస్ తర్వాత మళ్ళీ తయారు చేస్తాం. మా దగ్గర ఓల్డ్ స్టాక్ ఉండదు, గుర్తుపెట్టుకోండి. రసం మసాలా అండి, ఇది ప్యూర్ రసం మసాలా. వెల్లుల్లిపాయలతో ఇలా చక్కగా వేసేసి చూడండి, వెల్లుల్లిపాయ ఇవన్నీ వెల్లుల్లిపాయలే. రసం మసాలా మంచి వాసన, సూపర్ టేస్ట్. హ్యాపీగా మీరు బుక్ చేసుకోవాలనుకుంటే మా దగ్గర 57 ప్రోడక్ట్లు ఉన్నాయి. చక్కగా బుక్ చేసేసుకోండి. దోశ, ఇడ్లీ పౌడర్లు అన్నీ ఉన్నాయండి. అదంతా చూపించు. ఇదిగోండి, ఇది చికెన్ మసాలా. ఓకేనా? ఇక స్వీట్కి వస్తే డ్రై ఫ్రూట్ లడ్డూలు కూడా మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి. చక్కగా మీరు అది కూడా బుక్ చేసుకోండి.
ఫ్రెష్గా ఇవాళ పెట్టిన ఫిష్ పచ్చడి అండి. ఇది చూడండి, మీకు చూపిస్తున్నాను. మా దగ్గర ఫిష్ పచ్చడి ఎలా ఉంటుంది అంటే, ఒక్కొక్క ఫ్రై ముక్క తినేసి మనం ఫ్రై కన్నా చేసుకుని ముక్కలు తింటాం చూడండి, అలా ఉంటుంది. ఇది కాలువ దగ్గర నుంచి తీసుకొచ్చేసండి ఫ్రెష్. మేము అప్పటికప్పుడు బతికున్న చేపతోటి ఇలా ముక్కలు కొట్టించేసి పైన స్కిన్ తీసేసి మంచిగా పచ్చడి అనేది పెడుతూ ఉంటాం అనమాట. చూడండి పచ్చడి మీకు ఎక్కడ ముక్క చెక్కు చెదరదు, ముక్క ఎరగదు, పైన మీకు ఇది కూడా ఉండదండి. పైన ఏమంటారు, పైన స్కిన్ కూడా ఉండదు. ఓకేనా? చూడండి ఎంత బాగుంది పచ్చడి. ప్రతిదీ కూడా ముక్క ముక్కగానే, ఇదిగోండి ఇలా అన్ని ముక్కలు ముక్కలుగానే రెడ్గా హోమ్మేడ్గా మేము చక్కగా కాశ్మీరీ కారం అండి మేమే పట్టిస్తాము. మీకు కావాలంటే కారం కూడా అండి, పచ్చడి కారం ఉంది మా దగ్గర. అంటే కాశ్మీరీ మిరపకాయతోనే పట్టింది. ఎండాకాలం మీరు పచ్చడి పెట్టుకోవాలనుకున్న మెంతిపిండి, ఆవుపిండి ఇవన్నీ మా దగ్గర అవైలబుల్ ఉన్నాయి. హోమ్మేడ్ పసుపు అన్నీ ఉన్నాయండి. మీకు ఏం కావాలి, ఈ ఎండలకు మీరు ఏం బాధపడాల్సిన అవసరం లేదు, ఏ ఎండలో ఎండబెట్టాల్సిన అవసరం లేదు. చక్కగా హోమ్మేడ్గా నా చేతితో నేను మనసు పెట్టి తయారు చేసిన కారపూళ్ళు అండి. మీకు ఖచ్చితంగా నచ్చబట్టే మీరు ఒక్కొక్కరు 7 సార్లు 6 సార్లు ఇలా బుక్ చేసుకుంటారు. మేము ఈ పెట్టి 4 నెలలు ఇది బిజినెస్. ఫిష్ పచ్చడి, మటన్ పచ్చడి, అన్ని రకాల పచ్చళ్ళు ఉంటాయి. అన్ని కూడా మంచిగా హోమ్మేడ్గా నా చేతితో నేను తయారు చేసేదేనండి. మీరు ఇంకా బాధపడాల్సిన అవసరం లేదు. ఒక ఫిష్ ముక్క వేసుకున్నట్టుగానే ఉంది. పార్టీలు చేసుకునే వాళ్ళకి ఇదంతా కూడాను ఫిష్ ఫ్రై లాగా ఉంటుందండి. చూడండి ముక్క చెక్కు చదవలేదు, ఫ్రెష్ పచ్చడి. చక్కగా నచ్చితే వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసేసి బుక్ చేసుకోండి. ఓకే, చెప్తుంది. ఇదిగోండి అన్ని ముక్కలే కాలువ దగ్గర నుంచి తీసుకొచ్చేసి మంచి చేపలండి. అసలు ఎంత బతికున్న చేపలు తెలుసా? ఫ్రెష్ పచ్చళ్ళు ఫ్రెష్గా తినండి. ఒక 3 నెలల వరకు యూజ్ చేసుకోవచ్చు. ఫ్రిడ్జ్లో పెట్టి బయట పెట్టకూడదు, బయట పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకోకూడదు. బయట పెడితే బయటే పెట్టాలా, ఫ్రిడ్జ్లో పెడితే ఫ్రిడ్జ్లోనే పెట్టాలా. తడి అరటి తగలకుండా పొడి బాటిల్ వేసుకొని పొడి స్పూన్తో అవసరాన్ని ఉన్నప్పుడు అంత తినేసి ఒక 3 నెలలు యూజ్ చేసుకోండి. మళ్ళీ మేము పెడతా ఉంటాము. ఓకే, హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు అయితే మధ్యాహ్నం అయిందండి. టైం ఇప్పుడు 11 అట్లా అయింది. సో ఆన్ ది స్పాట్లో ఇక ఈరోజు ప్యాకింగ్స్ వెళ్ళిపోవాలి, కొన్ని ప్యాకింగ్స్ చేయాలి, కొరియర్స్కి పంపించేయాలి. అలాగే పచ్చళ్ళు, కారాలు ఇవన్నీ కూడా పట్టేసి ఉన్నాం. అవన్నీ పట్టిన తర్వాత గాలి కాడపెట్టేసి ఎక్కువ రోజులు డబ్బాలు అలా పెట్టుకోకుండా మళ్ళీ కస్టమర్లు బుక్ చేసుకుంటారు. కాబట్టి ఇంక ఈ సీజన్ పోతే మళ్ళీ వచ్చే సంవత్సరం దాకా ఎవరు బుక్ చేసుకుంటారు? పచ్చళ్ళ కారానికి విషయానికి వస్తే ఈ పసుపు కానీ ఈ పచ్చళ్ళ కారం కానీ రెండు కూడా మనకి ఈ సీజన్లో బుక్ చేసుకున్నట్టు ఏ సీజన్లో బుక్ చేసుకోరు. ఇది పచ్చళ్ళ కారం అండి, కాశ్మీరీ కారం. ఇది చక్కగా మీకు కావాలనుకుంటే దీంతో పాటు మెంతిపిండి, ఆవుపిండి కూడా అవైలబుల్లో ఉంది. హోమ్మేడ్గా మా చేత్తో మేము తయారు చేసిన కారం ఇది. హోమ్మేడ్ పసుపు కొమ్ములతో చేసిన పసుపు, పూజలకు కానీ ఒంటికి రాసుకోవడానికి కానీ, కషాయంలో పొద్దున్నే మార్నింగ్ కషాయం తాగుతారు కదా, పసుపు అవన్నీ వేసుకొని క్యాన్సర్స్ అట్లాంటివి రాకోకుండా వాటికి కానీ మీకు ఈ పసుపు అనేది హోమ్మేడ్ కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు. ఇది అమ్మ కూరకారం, ఇది వడా పౌడర్, ఇది మీకు రాగి సంగటి పౌడర్ అండి. అది మీకు ఉప్మా రవ్వ చిరుధాన్యాలతో చేసిందా. ఇది మీకు ఉప్మా చపాతీ పిండి, అది మీకు దోశ ఇడ్లీ పౌడరు. ఇవన్నీ కూడానండి 14, 7 అలా చిరుధాన్యాలు వేసి చేసిన పౌడర్స్. మీకు బోన్స్ స్ట్రెంత్ కావాలనుకున్న, బీపీలు, షుగర్లు, థైరాయిడ్ ఇలాంటి ఏదైనా ఇష్యూస్ ఉన్నా కూడా మీకు చక్కగా వైట్ రైస్ వద్దనుకుంటే హెల్తీ ఫుడ్ తినాలి, బోన్స్ స్ట్రాంగ్గా ఉండాలి, 100 సంవత్సరాలు బతికుండాలంటే కొండరాలను కూడా పాల్గొడతారంట రాగి సంగటి ముద్ద తిని. సో అవన్నీ కూడా చిరుధాన్యాలతో చేసినాయి కాబట్టి మా దగ్గర అవైలబుల్లో ఉంది. చక్కగా బుక్ చేసుకోండి. ఇవాళైతే బోన్లెస్ చికెన్ అండి, 1/2 కేజీ. చూడటానికి 4 ముక్కల్లా కనిపించట్లా, ఎందుకంటే ఇప్పుడు నేను వర్కౌట్లు చేస్తున్నాను, డైట్ చేస్తున్నాను. నా డైట్ ఇంత ముందు కన్నా ఇప్పుడు మారిందనమాట. ఎందుకంటే వర్కౌట్లు 3 గంటలు 2.5 గంటలు వెయిట్ లిఫ్టింగ్ ఇవన్నీ చేస్తున్నాను కాబట్టి నా డైట్లో పన్నీర్ కానీ, ఎగ్ కానీ, క్యారెట్, బీట్రూట్, కీరా ఇవన్నీ సలాడ్లు. ఈరోజు మా ఎంప్లాయీస్కి మాకు అందరికి కలిపి అప్పటికప్పుడు తినాలనిపించింది కాబట్టి ఇంట్లో చికెన్ ఉందండి. రాత్రి తీసుకొచ్చి కొంచెం వండాం, ఇంకా 1/2 కేజీ అనేది ఉంది కాబట్టి దీంతో పాటు నేను ఏం చేస్తానంటే, అసలు షార్ట్ కట్లో అయిపోయిద్ది ఒక కూర అంటే అమ్మ కూర కారం ఉంటేనండి. వెజ్ కర్రీసు, నాన్ వెజ్ కర్రీసు, ఏ కర్రీస్లో చికెన్, మటన్ బుక్ చేసుకోలేక స్తోమత లేని వాళ్ళకి ఒక కారం ఉంటే మీకు ఇళ్ళు గుమాయిస్తుంది. ఇంట్లో వాళ్ళు కూడా మీకు కాంప్లిమెంట్ ఇస్తారు. అంటే అసలు ఈ ఒక్క కారం దగ్గర నుంచి స్టార్ట్ చేసి 57 ప్రోడక్ట్లు రెడీ అయింది అంటే అమ్మ కూర కారం. దీనికి అమ్మ అని పెట్టి నేను చాలా మంచి పని చేశాను. ఎందుకంటే ఈ కారానికి అంత విలువ ఉందండి. దీంట్లో మీకు కాశ్మీరీ కారం, కాశ్మీరీ మిరపకాయలు, గుంటూరు మిరపకాయలు, బళ్ళారి మిరపకాయలు, జీలకర్ర, మెంతులు, ధనియాలు, కరివేపాకు ఇవన్నీ వేసి చేసిన ఒక మంచి కారం ఇది. ఈ కారం ఉంటే మీరు టమోటాలో కానీ, పప్పులో కానీ, దేంట్లో వేసుకున్నా సరే, సాంబార్ కారం దేనికి దానికి సపరేట్ ఉన్నప్పటికి కూడాను ఇవన్నీ వద్దు, ఒక కారం ఉంటే చాలు సింపుల్గా అనుకుంటే అమ్మ కూర కారం. చక్కగా బుక్ చేసుకోండి. అసలు మీకు తెలియదండి, మేము వారానికి 100 కేజీలు పెడతా ఉంటాం, మళ్ళీ అయిపోతూ ఉంటుంది, మళ్ళీ పెడుతూ ఉంటాం, మళ్ళీ అయిపోతూ ఉంటాయి. వీటన్నిటితో పాటు మా దగ్గర ఊర మిరపకాయలు కూడా ఉన్నాయండి. ప్యాకెట్ పెట్టడం మర్చిపోయి ఇప్పుడు పెడతాను. ఊర మిరపకాయలు కూడా మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి. తీసురామా. ఇవి ఊర మిరపకాయలండి. ఈ రోజుకి మేము 100 కేజీలు 70 కేజీలు బస్తాలు తీసుకొచ్చేసి ఎక్కువ ఆర్డర్స్ వెళ్తుంటాయి కాబట్టి మేము ఎప్పటికప్పుడు ఫ్రెష్గా పెడుతూ ఉన్నాము. ఇవి నచ్చితే ఊర మిరపకాయలు తరుగండి. ఇది వేస్టేజ్ మూతలు కట్ చేసినవి ఉంటాయి కదా, పోపులకు కానీ తక్కువ రేటు పడతాయి.
ఇదిగోండి బాస్మతి రైస్ అండి, మంచి బియ్యం 290 రూపాయలు. ఇక మనమే కదా మనం తింటే ఒక కప్పు తింటాం, ఇంక ఈ మాత్రం దానికి ఎందుకండి, మంచి బియ్యమే తింటే మంచిది కదా. అదిగోండి స్తోమత ఉన్నోళ్ళు ఒక బస్తా తెచ్చుకుంటే బిర్యానీలు కానీ ఫ్రైడ్ రైస్లు కానీ జీరా రైస్ కానీ ఇవన్నీ తెచ్చుకొని మీరు స్టోరేజ్ పెట్టుకోండి. డబ్బులు ఉంటాయి, దాన్ని ఎలా వాడాలని తెలియదండి. హెల్త్ కోసం మనం ఇలా మంచిది తిని మన ఫ్యామిలీని బాగా చూసుకోవాలా. ఎందుకంటే ఫ్యామిలీ బాగుంటే మనం బాగుంటాం, మనం ఒక్కడే బాగుంటే ఫ్యామిలీ బాగాలేకపోతే వేస్ట్ కదా. అందుకని మనం అందరం కలిసి తినాలి కాబట్టి ఇవన్నీ ఇలా పెట్టుకోవాలి. నేను మా ఎంప్లాయీస్కి కూడా నేను ఇదే పెడతానండి. చూడండి బాస్మతి రైస్, ఇది 1.5 కేజీ రైస్ అండి, 1/2 కేజీ బోన్లెస్ చికెను, వెల్లుల్లి, ఉల్లి, పచ్చిమిరపకాయలు, ఇవన్నీ సలాడ్ కోసం అని చెప్పేసి అనమాట. ఈ అమ్మ కూర కారం, అమ్మ పసుపు పొడి, ఇవి రెండు వాడి నేను ఈరోజు మీకు ఈ చికెను ఫ్రై చేస్తున్నాను. ఈ చికెన్ ఫ్రై అసలు ఎన్నోసార్లు చేశా. ఆన్ ది స్పాట్లో ఉల్లిపాయ కచ్చా పచ్చగా దంచి అన్ని వెల్లుల్లిపాయలు వేసి అమ్మ కూరకారం పసుపు ఇవి రెండు వేసి చేస్తే ఇక తిరుగుండదు అసలు. షార్ట్ కట్లో పిల్లలకి స్నానం చేసి వచ్చి క్యారేజ్ కడతానని చెప్పొచ్చు, హస్బెండ్కి క్యారేజ్ కట్టేయచ్చు. మీరు దూరాభారం ఊర్లు వెళ్ళేటప్పుడు కూడా చక్కగా అంత చేసేసుకొని ఒక క్యారేజ్ని పెట్టుకొని, ఒక 4-5 ఉన్నారనుకోండి, 2 కేజీలు రైస్ వండుకొని అన్నం చల్లార్చుకొని క్యారేజ్లో పెట్టుకొని, కూర కూడా చల్లారి క్యారేజ్లో పెట్టుకొని చక్కగా మీరు తీసుకెళ్ళి ఏ పార్క్ దగ్గర లేకపోతే ఏ చెట్టు కింద కూర్చొని వాటర్ తాగేసి అంత అన్నం తిన్నా, ఏ రెస్టారెంట్కి వెళ్ళి వాళ్ళు ఎంత ఖర్చు పెట్టినా సరే మనకు అంత హెల్తీ ఫుడ్ దొరకదు. అసలు డబ్బు ఖర్చు, టూర్లు వెళ్ళడమే ఒక ఇన్వెస్ట్మెంట్, డబ్బులు భారీ ఎత్తు ఖర్చు. ఇంక ఇలాంటప్పుడు మనకి ఇవన్నీ ఖర్చులు కూడా కాకుండా మళ్ళీ కడుపు నిండదు, అన్నం ఆకలేస్తుందని అడగలేము, ఇంకా ఎక్కువ తినాలన్నా తినలేము, డబ్బు ఖర్చు కాబట్టి. సో ఇవన్నీ చేపల పులుసు ఒకటి, చికెన్ ఒకటి, ఇలా నేను వాటర్ లేకుండా చికెన్ డ్రైగా చేసిన ఇగుర్లు కూడా ఉన్నాయి. ఇట్లాంటి మీకు ఊర్లు వెళ్ళేటప్పుడు చాలా ఉపయోగకరం. అమ్మ ఫిష్ పులుసు మసాలా అని చేస్తున్నాను కూరలు, ఇవన్నీ కూడా అవన్నీ ఏంటంటే స్టోరేజ్ చేసి మీరు పెట్టుకుంటే అసలు ఒక ఫ్యామిలీకి ఒక ఆడది చాలా పద్ధతి గల ఆడవాళ్ళు ఉంటారండి. ఆ కాపురం మొత్తం చాలా సవ్యంగా ఉంటుంది, ఇంట్లో హెల్దీ వాతావరణం ఉంటుంది, ఫ్యామిలీ బాగుంటుంది. ఆ వంట సరి లేకపోతే మగాళ్ళు పక్కదారి పడతారు, బయటకు వెళ్తారు, సిరితిండి తినడానికి వెళ్ళి ఇంకా హ్యాబిట్స్ అన్నీ మారిపోతాయి. ఒక తిండి ఇంట్లో పుష్కలంగా దొరికిందంటే మగాళ్ళు కానీ పిల్లలు కానీ బయట తిండికి తినడానికి అలవాటు అవ్వరు. సో ఈ టోటల్గా నేను మీకు ఏం చెప్తున్నానంటే, మీరు చేసుకునే ఫుడ్ హెల్తీగా చేసుకోండి. ఒకవేళ మీకు రాదనుకోండి, మీరు చేసి పెట్టలేకపోతే ఉద్యోగాలు బిజీలో ఉంటే మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి. కష్టపడి 10 మందికి ఉపాధి కల్పించి మేము కష్టపడుతూ మీ ముందుకి ఈ కారపొళ్ళన్నీ తీసుకొస్తున్నాం. అన్నీ ఫ్రెష్గా చిరుధాన్యాలు అన్నీ కూడా నండి, బస్తాలు ఫస్ట్ క్వాలిటీ తీసుకొచ్చి మేము అదంతా మెయింటైన్ చేస్తూ ఇవన్నీ అమ్ముతున్నాం. మీకు నచ్చుతున్నాయి కాబట్టి మేము కదిలితే తీసుకొస్తున్నాం, కదిలితే ఎండలో ఎండబెడుతున్నాం, మళ్ళీ పట్టిస్తున్నాం, మళ్ళీ తీసుకొస్తున్నాం, ప్యాకింగ్ వెళ్తున్నాయి, ఆర్డర్లు పెట్టుకున్నారు. ఆర్డర్లు మేము అసలు డైటు, వర్కౌట్లు, యూట్యూబ్, ఇంట్లో పని, పిల్లలు ఇవన్నీ చూసుకుంటూ ఎంత బిజీగా ఉన్నా అయినా కూడా వారంలో 2 వీడియోస్ నాయి వస్తాయి, రోజు మార్చి రోజు. మీరు చక్కగా చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? మమ్మల్ని ఆదరించినందుకు చాలా థ్యాంక్స్ మీకు. చూడండి కండ ముక్క 4 ముక్కలు తిన్న సిరి బాగుంటుంది. పైన స్కిన్తో తినకూడదమ్మా, స్కిన్ ఉంటేనే టేస్ట్ ఉంటుంది. అలానే మనం తినేదంతా కూడా ఆయిల్ ఫుడ్ అయిపోవట్లా, అర్థమైందా? మనం తినేదంతా మంచి ఫుడ్డే. అసలు ఇందులో అయితే జీలకర్ర, మెంతులు, ధనియాలు, కరివేపాకు అన్నీ పడతాయండి. అసలు మీరు రోజు ఎంత మాత్రం జీలకర్ర, ధనియాలు, మెంతులు ఇవన్నీ వాడుతున్నారు, కరివేపాకు వాడుతున్నారా? ఇవన్నీ చూసుకోండి. ఒకే కారంలో ఇవన్నీ ఉంటున్నాయి అంటే మనకి ఎంత ఆరోగ్య బెనిఫిట్స్ ఉంటాయి. అది కూడా మంచివి. బస్తాలు తీసుకొస్తున్నా నేను, శుభ్రంగా చేసేసి చక్కగా ప్యాకింగ్లు చేయించేసి మనస్ఫూర్తిగా మనసు పెట్టి చేస్తున్నామండి. అమ్మాని పెట్టంగానే దానికి తగ్గట్టు మనం నీట్నెస్ కానీ క్వాలిటీ కానీ మెయింటైన్ చేయాలా. ఒకసారి బుక్ చేసుకున్న వాళ్ళు ఎన్నిసార్లు బుక్ చేసుకుంటారమ్మా? ఇదిగో ఓకేనా? ఇది ఆల్రెడీ మనం శుభ్రంగా కడుక్కున్నాం, అర్థమైందా? దీంట్లో కొన్ని తగినంత వాటర్ పోసేసుకొని పిల్లలు, టీనేజ్ పిల్లలు, బ్యాచిలర్స్ చిటికేసి మరీ చేసే వంట ఒకటి ఉంది అంటే అది ఈ చికెన్ ఫ్రై. ఓకేనా? అమ్మ కూరకారంతో చేసుకోండి. 1 స్పూను సాల్ట్ వేసానండి. మీకు చూడండి 1 గ్లాసు వాటర్ పోసేసాను. ఇందులోనే మనం తగినంత ఆయిల్ వేసేసుకోవాలి. పసుపు సిరి హోమ్మేడ్గా నేను నా చేత్తో చేసిన పసుపు కొమ్ములు, ఒరిజినల్ పసుపు కొమ్ములు ఎండలో ఎండబెట్టేసి చక్కగా చేసి, ఇందులో మంచి వాసన, ఆరోగ్యానికి కూడా మంచిగా, ఎటువంటి కలర్స్ ఉండదు. మీకు నచ్చితే ఇళ్లల్లో పూజలు కానీ, దేవుడి పట్టాలకు కానీ, ఫేస్కి రాసుకోవాలనుకున్న శుభకార్యాలన్నిటికీ కూడా ఇది వాడచ్చు పసుపు.
చూసావా? ఇలా ఒకసారి కలుపుకోవాలమ్మా. కలుపుకొని ఇందులో మనం సాల్ట్ వేసాం, పసుపు వేసేసాము, కొంచెం ఆయిల్ వేసాం. ఎంత? ఒక 50 గ్రాముల వరకు ఆయిల్ వేసాం. ఆయిల్ కూడా ఎక్కువ ఏం అవసరం పడదు. ఇప్పుడు మనం దీన్ని స్టవ్ ఆన్ చేసేస్తాం. పావు కేజీ ఉల్లిపాయలు వేస్తున్నాను. పావు కేజీ ఉల్లిపాయలు వేస్తున్నాను సిరి. ఇవి రెండు కూడా సలాడ్కి మనకి అర్థమైందా? ఉల్లిపాయలు ఎక్కువ వేసుకుంటేనమ్మా గుజ్జు బాగుంటుంది. కారం కూడా ఎక్కువ వేస్తాయి ఇందులో, బాగుంటుందండి. అమ్మ కూర కారం ఒకటి ఉంటే చాలు మనకి. వెల్లుల్లిపాయలు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు అంతే. అర్ధ కేజీ కాబట్టేమా. కొంతమంది ఏదో 4-5 వేస్తారండి. నేను వెల్లుల్లిపాయలు ఎక్కువే వాడతాను. వెల్లుల్లిపాయలు తింటే మంచిది ఆరోగ్యానికి. ఇన్ని వేస్తాను నేను. పొట్టు తీసేసుకోకుండా మామూలుగా శుభ్రంగా క్లీన్ చేసినాయి కదా, కడుక్కొని పక్కన పెట్టుకున్నాం. ఒక గుప్పెడి తీసుకొని వేసాం, ఒక అర్ధ కేజీకి. చూడు సిరి, ఇలా అయిపోయింది కదా. ఇప్పుడు మనం ఉల్లిపాయ వేసుకోవాలా. ఇప్పుడు దాకా మనం ఉల్లిపాయ వేసాము, వెల్లుల్లిపాయ వేసాము, పచ్చిమిరపకాయ వేసాము, సాల్ట్ వేసాము, ఆయిల్ వేసాము, వాటర్ పోసుకున్నాం 1 గ్లాసు. అదైనా ఇప్పుడు అసలు ఈ కారానికి హైలైట్ అమ్మ కూర కారమేనండి. నేను ఎన్నోసార్లు చేస్తున్నా. నా వీడియోస్, షార్ట్ వీడియోస్ మిలియన్స్కి వెళ్ళున్నాయి. అసలు యూట్యూబ్ వీడియోస్ కూడా చాలా ఎక్కువగా వెళ్ళున్నాయి. ఇదిగోండి. ఇప్పుడు ఇందులో మనం కారం అనేది వేసుకుంటాం. చూడండి, ఇందులో కారం ఎక్కువే వాడాలండి. మీకు ఒక విషయం చెప్తున్నాను. ఇటు చూపించు. అమ్మ కూర కారం ఇది. ఇందులో మీకు 4 వెరైటీస్ కలుస్తాయి కాబట్టి కాశ్మీరీ మిరపకాయలు, గుంటూరు మిరపకాయలు, బళ్ళారి మిరపకాయలు ఇవన్నీ కలుస్తాయి. దీంతో పాటు జీలకర్ర, మెంతులు, ధనియాలు, కరివేపాకు కలుస్తుంది. అందుకని పీచ్ షేడ్కి మీకు పచ్చళ్ళు కారం షేడ్కి చూసుకోండి. ఇందులో ఏమి కలవదు కాబట్టి మీకు ఓన్లీ కాశ్మీరీ మిరపకాయలు కాబట్టి ఇది ఇంత రెడ్గా ప్యూర్గా పచ్చళ్ళు పెట్టినా కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. పచ్చళ్ళ కారం బాగుంటే, పచ్చడి బాగుంటేనే మనకి సంవత్సరాలు నిల్వ ఉంటాయి. పసుపు కూడా మీకు దాంట్లో పసుపు పడతాం కదా, ఏ పచ్చడిలోకైనా సరే. కంపల్సరీ కావాలంటే హోమ్మేడ్గా బుక్ చేసుకోండి. దీనికి కలర్ వ్యత్యాసం కోసమే నేను మీకు చూపిస్తున్నాను. ఓకేనా? దగ్గర 6 స్పూన్లు వేసాను సిరి. 6 స్పూన్లు ఎందుకు వేసానంటే కారం బాగా ఘాటుగా ఉండాలి. ఉల్లిపాయలు 1 కేజీ పండి, పచ్చిమిరపకాయలు ఒక 50 గ్రాములు పండి, వెల్లుల్లిపాయలు కూడా ఒక 50 గ్రాములు పైనే వేసాము. ఇవన్నీ వేసిన తర్వాత కొంచెం స్పైసీగా ఉండాలి కదా, అందుకే వేసిందో లేదో వాసన మామూలు వాసన కాదు. ఇంకా చేస్తున్నప్పుడు మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ, మీ అత్త మామూలు కానీ మంచి స్మెల్, అసలు మంచి వాసన, సూపర్ టేస్ట్. ఈ ఒక్క కారం దగ్గర మేము
స్టార్ట్ చేసి వాళ్ళు ఎన్ని కారాలు అనేది రెడీ చేసామండి. మీరు ఆర్డర్ పెట్టుకుంటారు కాబట్టే కదా ఇన్ని 100 కేజీల కారం మేము పంపించగలుగుతున్నాం. కారం పడుతున్నప్పుడు చుక్కలు కనిపిస్తున్నాయి. బాబోయ్ ఈ ఎండలు ఏంటి, కారం ఏంటి, మంట ఏంటి, నేను ఎంచుకున్న అసలు పని ఎట్లాంటిదని చెప్పేసి చేసేటప్పుడు అర్థమవుతుంది. కానీ మాకు సంతోషం ఎక్కడంటే కస్టమర్లు ఆర్డర్లు పెట్టుకోవడం వల్ల అందులోనే మేము సంతోషాన్ని ఎత్తుకుంటున్నాం. ఒక గ్లాసు వాటర్ ఉంది కదా, ఆ వాటర్లోనే మనకి ఈ ఫ్రై అనేది డ్రై అయిపోతుంది. ఈ కారం తిన్న వాళ్ళు నిజంగా ఇంట్లో కాంప్లిమెంట్ మీకు ఖచ్చితంగా ఇస్తారండి. అంత మంచి కారం అసలు చాలా బాగుంటుందండి. నేను అన్నానని కాదు, మీకు వండుతున్నాగానే ఇంట్లో వాసన వస్తే అక్కపక్క వాళ్ళు అడుగుతారు. ఇంట్లో వాళ్ళైతే కాంప్లిమెంట్ మీకు ఖచ్చితంగా ఇస్తారు. ఈ కారం మీరు ఊర్లో వెళ్ళేటప్పుడు ఒక క్యారేజ్లో 1 కేజీ, నేనంటే ఒక అర్ధ కేజీ చేసుకున్నా, ఒక 2 కేజీలు 3 కేజీలు బాగా తినేవాళ్ళు అయితే ఎటువంటి డైట్లు ఎట్లాంటి ఇబ్బంది లేకపోతే తెచ్చుకొని అంత చేసుకొని క్యారేజ్లో చల్లార్చుకొని కడాయిలో మూత పెట్టుకొని తీసుకొని వెళ్ళి దారి పొడిగా తింటూ వెళ్ళండి. ఎంజాయ్ చేయండి. ఊర్లో వెళ్ళాలనుకుంటే ఇందులో మనం ఇలా ఇప్పటి నుంచి మంట పెద్దది పెట్టుకోకుండా చిన్న మంట మీద సింబులు అలా వదిలేయాలి. ఎందుకంటే ఇందులో ఉండే పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, వెల్లుల్లి ఆవిరికి ఆయిల్లోనే మగ్గి ఏదైతే ఆయిల్ ఒక 50 గ్రాముల కన్నా కొంచెం ఎక్కువ వేసుకున్నామో ఆయిల్ అనేది పైకి రొటేట్ అవుతుందండి. ఇప్పుడు ఆయిల్ అనేది మనకు కనిపించింది, ఇందులో అస్సలు కనిపించాల. ఇప్పుడు నుంచి మనకి ఆయిల్ కనిపించింది. ఎలా తెలుసా, అది పెద్ద మంట పెడితే అడుగంటిది తప్ప చిన్న మంట పెట్టుకొని ఇలా వదిలేసి దీని మీద ఒకసారి కలుపుకోవాలన్నమాట. ఉప్పు అదంతా ఇప్పుడు వేసేసుకోవాలి. ఇందాక ఆల్రెడీ మనం 1 స్పూన్ వేసుకున్నాం అమ్మ, 1 స్పూన్ వేసుకున్నాం కదా. ఇప్పుడు చూడు ఇట్లా ఉప్పు సరిపోయిందిలే చెక్ చేసుకోవాలి. 1 స్పూన్ ఫస్ట్ వేసి, ఎందుకంటే వాటర్ ఉంది కాబట్టి వాటర్ ఇమికిపోకముందే ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేసుకోవాలి. ఇమికిపోయింది అనుకో ఈ ఉల్లిపాయ పచ్చిమిరపకాయ సాల్ట్ అనేది తగలదు. అందుకని చెప్పేసి వాటర్ ఉండగానే ఉల్లిపాయ పచ్చిమిరపకాయ అన్నీ వేసేసుకోవాలి. వెల్లుల్లి ఇప్పుడు ఇందులో ఇంత కారం పడ్డ తర్వాత మళ్ళీ ఇంకొక 1/2 టీ స్పూన్ కంపల్సరీ సాల్ట్ అనేది పట్టింది. అంటే 1.5 స్పూన్ పట్టింది. అర్ధ కేజీ చికెన్కి, 1/2 కేజీ ఉల్లిపాయలకి, 50 గ్రాముల పచ్చిమిరపకాయలకి, 50 గ్రాముల వెల్లుల్లికి, 4 స్పూన్లు 5 స్పూన్లు కారానికి. ఇందులో ఒక ఆయిల్ ఒక 100 గ్రాముల దాకా వేసేసుకోండి. ఎందుకంటే కొంచెం ఆయిల్గా ఉంటేనే బాగుంటుంది ఇది. ఓకేనా, నేను కొంచెం లిమిట్గానే వేసాను. 100 గ్రాముల ఆయిల్ కంపల్సరీ పట్టిద్దండి. ఇది మోతాదు. బ్యాచిలర్స్ కానీ పిల్లలు కానీ ఇంట్లో పార్టీలు చేసుకోవాలనుకున్నా, వంటరాని వైపులు కానీ, కొంతమంది ఇళ్లలో వంటే అసలు చేతగాని పిల్లలు కూడా ఉంటారు. మా చిన్నపిల్లలు 16-17 ఇయర్స్ పిల్లలు ఉంటారు. మా శిరీష లాంటి వాళ్ళు, వాళ్ళ కోసం ఇదంతా అనమాట. ఇది ఈజీగా అయిపోయింది, కమ్మగా ఉంటుంది. అసలు ఇందులో నెయ్యి వేసుకోవాల్సిన అవసరం లేదు. వేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఒరిజినల్ చికెన్ లాగా ఎంజాయ్ చేస్తూ తినాలి అంటే మాత్రం ఇది అమ్మ కూర కారంతో చేసుకుంటే వచ్చిందండి. అసలు దండం పెడతారు. నేను నిజంగా చెప్తున్నా, రాసి పెట్టుకోండి. కేజీలు ఆర్డర్ వెళ్తుంది. నేను ఇప్పుడు మీకు ఇంకొక ఆఫర్ కూడా ఇస్తున్నానండి. 5 కేజీలు అమ్మ కూర కారం పెట్టుకున్న వాళ్ళకి 1/2 కేజీ అమ్మ కూర కారం ఫ్రీ. ఏమా 5 కేజీలు పచ్చడి కారం పెట్టుకున్న వాళ్ళకి 1/2 కేజీ పచ్చడి కారం ఫ్రీ. ఇది 2 కేజీలు పసుపు పెట్టుకున్న వాళ్ళకి ఒక 1/2 కేజీ పసుపు అనేది ఫ్రీ. ఓకే ఏమా, అది ఈ సమ్మర్లో అప్పుడు ఈ మాత్రం ఆఫర్లు ఇవ్వకపోతే ఇవన్నీ చాలా ఇంపార్టెంట్, చాలా అవసరం కూడా. చాలా చక్కగా పెట్టాము, ఫ్రెష్ అయ్యానండి. అసలు స్టాక్ ఎందుకు ఉంటుంది, పెట్టడం, సేల్ అయిపోవడం, మళ్ళీ తీసుకురావడం, మళ్ళీ పెట్టడం. క్వాలిటీని అనేది కంపల్సరీ మెయింటైన్ చేయాలి. అది ఓకేనా. చూసావా సిరి, ఆయిల్ అలా పైకి వచ్చిందో చూసావా. మనం అంటే మంట సిమ్లో పెట్టేయాల. అదేనా, సిమ్లో పెట్టేస్తే ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వెల్లుల్లి మగ్గి మాడకుండానమ్మా. పెద్ద మంట పెడితే మాడుతుంది, ఆయిల్ పీల్చేసుకుంటుంది, చికెన్ పచ్చిగా ఉంటుంది. ఇవన్నీ జరగకుండా సింపుల్గా ఫస్ట్ చికెను పెద్ద మంట మీదే ఉడకాల. కొంచెం వాటర్ ఉండి వెల్లుల్లిపాయ ఎప్పుడైతే వేస్తామో అప్పటి నుంచి ఒక్కసారి ఇలా కలబెట్టి సాల్ట్ చెక్ చేసుకొని ఇలా పెట్టేసి ఇక మూత పెట్టేసామంటే చికెన్లో ఉండే వాటర్ ఆయిల్ మొత్తం పైకి వచ్చేసి వాసనతో పాటు టేస్ట్ బాగుంటుంది. ఉల్లిపాయ కూడా మగ్గి కమ్మగా ఉంటుంది. గ్రేవీగా జ్యూసీ ఉల్లిపాయ చికెన్ ఫ్రై అమ్మ కూరకారం వేసి చేసుకోండి. హ్యాపీగా ఎంజాయ్ చేయండి. ఓకే, బియ్యం బాగుంది చూసారు దక్షిణ. అవునా, పచ్చడి వేసుకుంటేనే సరే సూపర్గా ఉంది. అన్నం ఇది మగ్గనివ్వాలి. ఓకే, సైలెంట్గా ఉండు.
వేడి వేడి అన్నమమ్మా చూసావా, లెక్క పెట్టుకోవచ్చు మనం వండే అన్నం అంత బాగుంటుంది. 290 రూపాయలండి. పచ్చడి వేసుకొని తిన్నా సరే ఆహా అన్నట్టుంటుంది. చూడండి కావాలంటే చూడండి ఎంత బాగున్నాయో. బాగాలేవా? ఎంత బాగుంది చూడు. మంచిగా ప్రేమతో భోజనం పెడితే కొండరాళ్ళు కూడా పగల కొడతారు. ఓకే వెనకడమ్మా వైఫ్లు హస్బెండ్కి మంచి భోజనం పెట్టేసి ఇది తిన్న తర్వాత రాళ్ళు రప్పలు పగలగొట్టడానికి వెళ్తా ఉంటే అది చిరంజీవి సినిమాలు కృష్ణ సినిమాలు ఉండేవి నా చిన్నప్పుడు. అప్పుడు లేడీస్ చూస్తూ ఉండేవాడు మా వారు ముద్ద గిద్ద తినేసి. ఓకే ఎంత బాగుంది కదా. దీంట్లో మంచిగా ప్లెయిన్గా 2 ఉల్లిపాయలు. ಸುಮ್ಮನಿರಿ, ಯಾಕೆ ಅಲ್ಲಿ ನಿದ್ರೆ ಮಲಗು, ಊಟ ಊಟ ತಿನ್ನಿ, ಈಗ ನಿದ್ರೆ ಮಲಗಬೇಕು. ఓకేనా? చూడు శతాక్షి బాగుంది కదా. ఒక సైడ్ నుంచి అన్నం ఎప్పుడు తీసుకోవాలా. వారిని వచ్చేసిందే. దానికి ఇంకా ఇంట్రొడక్షన్ జరగలేదు, సో చూపింది నేను ఇప్పుడే చూపించొద్దు, అది కొంచెం రికవర్ అయిన తర్వాత చూపిద్దాం సరేనా. ఏది ఒక ఉల్లిపాయ, ఒక నిమ్మకాయ, మిర్చి, ಅಜ್ಜಿನ ಹತ್ರ ಹೋಗ್ಬಾರ್ದು ಡ್ಯೂಟಿ. ಅಮ್ಮ ಬನ್ನಿ. ಚೆನ್ನಾಗಿ ಮಾಡಿದ್ದೀನಿ. ಜಾಸ್ತಿ ಹಾಕಿಲ್ಲ ಅಲ್ಲೇ 2 ಪೀಸ್ ಅಷ್ಟೇ. ಚಂದ ಐತೆ, ಬಿಸಿ ಬಿಸಿ ಖಾರ ಖಾರ. ಆಂಟಿಗೆ ಉಳ್ಳಿಪಾಯ ಅಂತ ಎಷ್ಟೊಂದು రాజులు హీలోలు కాయకులే ఐసా లోలే వాటికి బిస్కెట్లు, షాంపులు, కుక్క ఇంతది చూసావా. ఆలోచించుకుంటున్నాను అన్నం తినడానికి. ఆహా ఓహో ನಮ್ಗೆ ನಿಂಬೆ ಹಣ್ಣು ಬೇಡ. చూడు పట్టుకో. సంజీవ్ జల్దీ ಇದು ತಗೊಂಡು ಇದು ನಿಂದೆ ಸ್ವಲ್ಪನೇ ತಿನ್ನಿ. ಖಾರ ಖಾರ ಐತೆಮ್ಮ. కుక్కకి చికెన్ అంటే ఇష్టం అదేనా. చూసావా అల్లాడిపోతుంది దాని ముడ్డు చూపిస్తుంది వీడియోలో వెనకాల. పర్వాలేదు, ఇదిగో 2 ముద్దలు పెడదామా. ఇదిగో సిరి దానికి పెట్టు, అది పెట్టేసి అన్ని ఏడిపోతున్నా. దాని పేరు రండి ఫ్రెండ్స్, చూసారా కుక్క పిల్ల పుట్టేది 20 రోజులు 15 రోజులు అయింది. చికెన్కి అల్లాడిపోయింది. చికెన్ ఇప్పుడు దాకా బెట్టలు అయితే శంకుస్థాపన అన్నట్టు. ఇదే ఫస్ట్ టైం తింటుంది. మొన్న చికెన్ వాటర్ పోసాం తప్ప చికెన్ తినలా. చూసావమ్మా దానికి ఎంత ఇష్టంగా తింటుందో. ఏం చెప్తాం, తిని పెంచుకుందాం. దీనికి షాంపూ చేయించాము, బాగా నచ్చిందమ్మా. దానికి ఇంజెక్షన్ చేయించాము. రాత్రి తింటుంది. 300 పెట్టి షాంపూ, దానికి మళ్ళీ బిస్కెట్లు. ఏం బిస్కెట్లు అయ్యి? కుక్క బిస్కెట్లు, పెడిగ్రీ. తినమ్మా, తిను మంచిగా వండు.
ఒంటి నిండా రోగాలు తెచ్చుకుంది, కానీ శుభ్రం చేసేసాం. ఇప్పుడు మేము దీన్ని ఎత్తుకోవచ్చు, ఏమైనా చేయొచ్చు. ఏమైనా అంటే ఏం చేద్దాం అనుకుంటారా, ఏంటనుకుంటారా? కుక్క పిల్లలు ఏం చేస్తామండి, ముద్దాడాలని వీధి కుక్క అది 10 మంది 15 మంది పిల్లలు పుట్టించింది. అక్కడ పక్కన 11 మంది పిల్లలు పుట్టించింది. అబ్బో మనకంటే ఫాస్ట్ ఉందాం అది. అన్ని తీసుకొని 15 రోజుల దాకా మేము పాలు గీలు అన్ని పెడితే తిని, తర్వాత ఒక రోజు తెల్లారేటప్పటికి లేవు. ఇది ఒక్కటే మిగిలిపోయింది, అది కూడా చచ్చిన శవంలా పడుంది. ఇంకా తీసుకొచ్చి దానికి పాలు గీలు పోసి రికవర్ చేసామండి. దానికి బాగా నచ్చిందమ్మా కదా. నువ్వు తిను, ఈ అమ్మ నువ్వు తింటే నాకు అంతకన్నా కూడా అది. తినమ్మా, తిను తిను తిన్ని అమ్మా, తిని బాగా దూరంగా ఉండాలి. తిన్ని. స్పైసీ స్పైసీ చికెన్. అబ్బా కరెక్ట్ 1 గంటకల్లా భోజనం పెట్టి అగాయిస్తున్నారు చూడండి. ఎంత బాగా చేశానండి, చాలా బాగుంది. ఈ బాస్మతి రైస్ కాంబినేషను, ఇంత చికెన్ ముక్కేసుకొని ఇంత అన్నం తినొచ్చు, కారం ఉంటే చాలు. నిజంగా అండి, స్పైసీ స్పైసీగా. ఇందులో నెయ్యి వేసుకోవాలనుకున్నానులే, కానీ అబ్బా ఈ కారం ఒరిజినల్ టేస్ట్ అనుభవించాలంటే మనం ఇలాగే తినాలి. ఓకేనా? నచ్చితే వాట్సాప్ నెంబర్కి బుక్ చేసేసుకోండి. 5 కేజీలు బుక్ చేసుకుంటే మీకు 1/2 కేజీ ప్యాకెట్ కారం ఫ్రీ. అమ్మ కూర కారం అయినా సరే, పచ్చళ్ళు కారం 1/2 కేజీ అన్నం ఇందాక. 1/2 కేజీయా? పసుపు 1/2 కేజీ. 1/2 కేజీ. ఓకే. ఎంత బాగుంది. చాలా బాగుంటుంది చికెను. లోపల కూడా మెత్తగా కారం బట్టి టేస్టీగా. చూసారండి, ఇంకా ఈ రోజు నుంచి ఎంత స్ట్రాంగ్ అవుతుందో చూడండి. ఎంత పాలు పోసినా, ఎంత పెరుగన్నం పెట్టినా వాటికి అంత సాటిస్ఫాక్షన్. దానికి ఇది బాగా నచ్చింది ఫుడ్. మరి కారం కూడా తక్కువ కలిపానమ్మా. మంచి స్నానం చేసింది అది. రాత్రి ఎంతసేపు అమ్మా వేడి నీళ్ళు పోసి షాంపూ వేసి ఒక 5 నిమిషాలు పెట్టమన్నారు. పురుగులు గిరుగులు ఏమైనా ఉన్నా పోతాయి అని. ఇప్పుడు ఏం లేదు, ఇది శుభ్రంగా ఉంది. స్వచ్ఛమైన పిల్ల ఇప్పుడు ఇది, మన పిల్ల. అదేందా గారెలు హీరోలు స్నూపీ. దీని అక్క చెల్లెలు పక్కన. దీని పేరు స్పైసీ. స్పైసీ 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 ఫుడ్ తింటుంది. లేకపోతే మిక్సీ అని పెడదాం. మిక్సీ పెడదాంలే ఫ్రెండ్స్. మిక్సీ ఏంటి మిక్సీ? మల్టీ టాలెంటెడ్ పీపుల్ అది. చికెన్ మటన్ మ్యాక్సీ అని పెట్టు. ఓకే. సూపర్ అంటే సూపర్ ఉంది. కారం పెట్టేసి యుద్ధానికి వెళ్ళమని చెప్పాడా? అంత మంచి కారం, మంచి స్మెల్, సూపర్ టేస్ట్, భలే ఉందండి. అమృతం. ఎంత బాగుంటుంది అసలు, వాసన బాగుంటుందండి. మా దగ్గర ఎప్పటికప్పుడు ఫ్రెష్గానే పెడుతూ ఉంటామండి కారాలు. తిను. బాగుంది. విపరీతమైన మంట లేదు, అలానే తక్కువ లేదు. పిల్లలు కూడా తినొచ్చు. చూడటానికి రెడ్ ఉందిలే కానండి, మంట ఉండదు. ఇది ఎంత అవసరం అంత ఉంటుందండి. అవసరాన్ని మించి కావాలనుకుంటే రెడ్ మిర్చి వేసుకోవచ్చు, పచ్చడి కారం. ఎంత బాగుందండి. ఊర్లో వెళ్ళేటప్పుడు ప్యాకింగ్ చేసుకున్నారంటే దండం పెడతారు, అంత మంచి కారం ఇది. ఎన్నిసార్లు ఎందుకు చెప్తారంటే, చాలామంది ఉంటారు పూర్ పీపుల్స్, హోటల్కి వెళ్ళి వందలు ఎక్కడ అన్నానికి పెడతారండి. డబ్బులు అందరికీ ఉంటాయి, కొంతమంది వాటానికి ఆలోచిస్తారు. ఎందుకంటే అంత గొప్పది. మలుగు నిద్రపోతున్నా చూడండి, హ్యాపీగా తినింది. మలుగు కన్నడలో మలుగు అంటే నిద్రపో అని అర్థం. అది నీకు అలవాటైంది అనుకోవా, నీ కాళ్ళ దగ్గరే కూర్చొని ఉంటుంది ఎప్పుడు. ఇప్పుడు చికెన్ పెట్టానే కాదు, వదలదు నన్ను. బాగుంది అసలు, బంగారం లాంటి భోజనం అండి. ఏమి లేవు ఇందులో, చూసారు ఒక్క చికెన్ ఫ్రై ఒకటే. వాసన అద్భుతంగా ఉంది. అబ్బా ఎంత బాగుందో.
మామూలుగా లేదు. పెరుగు ఇష్టంగా తినేదాన్ని సమ్మర్లో, ఇంక తిన్న తర్వాత ఏమీ తిందో, హ్యాపీగా ఇలా ఎంజాయ్ చేస్తారనమాట. దీన్ని మా శతాక్షి శిరీష ఎంజాయ్ చేస్తారు, మామూలుగా కాదు. మిర్చి మామూలుగా లేదు, బాగా తృప్తిగా తిన్నా, చాలా బాగుంది అసలు. थोड़ा दाल संजू एक चिकन बिग डालती వేడి వేడి అన్నం సిరి లాగిస్తావా? పొట్టు పట్టిద్ది. నాకు 2 minutes పడుతుంది అన్నం ఫినిష్ చేయడానికి. ఓకేనా? చాలు చాలు చాలు. చెల్లికి పెట్ట దక్షిత మా శిరీషకి మిరపకాయలంటే ప్రాణం. సింపుల్గా నోరు బాగాలేకపోయినా, జ్వరాలు ఉన్నా, ఎప్పుడైనా మన అసలు ఏదైనా తినాలి అని అనిపిస్తే ఆన్ ది స్పాట్లో స్పీడ్గా అయిపోయి ఒకటి ఉందంటే చికెన్ ఫ్రై. చికెన్ ఫ్రై టేస్టీగా కూడా ఉంటుంది, బాగుంటుంది. మన దగ్గర నుంచి ఎక్కువ తెలంగాణ వాళ్ళు, తర్వాత బెంగళూరు వాళ్ళు, గుంటూరు నుంచి ఎక్కువ ఆర్డర్లు పెట్టుకుంటున్నారు. చూసారా చికెన్ ఫ్రై ఎంత జ్యూసీగా, ఎంత ఎమ్మీగా, స్పైసీగా. ఇందులో ఏమి బోన్స్ కూడా లేవు తెలుసా, వేస్టేజ్ ఏం లేదమ్మా. కుక్క సైతం చిన్న కుక్క పిల్లమ్మా, దానికి ఎంత ఇష్టంగా తినిందో తెలుసా. ఇదే ఫస్ట్ టైం దానికి చికెన్ పెట్టడం. ఏమోనమ్మా, దాన్ని రికవర్ చేసేంత వరకు నాకు మనసు ఎంత ఉండదు. ఏంది చచ్చిపోయింది అనుకున్నా, ఆ రేకుల షీట్లో చీర చూస్తే ఎక్కడో కొనూపిరితో ఉంది అది. మరి పుణ్యం కదా. లాగిచ్చండి. కుక్క తిని నీ వెనక సైలెంట్గా పడుకుంది. దానికి పిచ్చి పట్టింది దానికి ఇందక్కడ. ఏంటే అరుపులు చూడు పిచ్చుకలి. మమ్మీ నాకైతే మాటలు లేవు, ఎంత బాగుందో. అంత బాగుంది, చాలా అంటే చాలా బాగుంది. అమ్మ కూరగార ఒకటి ఉంటే చాలు. ఇలాంటి ఫ్రైలు, బంగాళదుంప, దొండకాయ, బెండకాయ ఏ కూరలోకైనా వేసుకోవచ్చండి. ఇది అమ్మ కూరగారం, చాలా అంటే చాలా బాగుంటుంది. ఇలా చికెన్లో ఫ్రై అయితే ఇంకా ఎంత బాగుంటుందో. కమ్మటి బాగుంది కదా, చాలా బాగుంది. అది తినిపోయింది నిజంగా. నెయ్యి లేకపోయినా కూడా సూపర్ ఉంది. మోస్ట్లీ ఇలా నాన్ వెజ్ ఐటమ్స్లో చాలా బాగుంటుంది, వెజ్లో కూడా. అసలు మనం ఇక్కడ ఫ్రిడ్జ్లో వాటరే తాగుం కదమ్మా, మైసూర్లో అంత చల్లగా ఉంటుంది. ఫ్రిడ్జ్లో అసలు మనం సమ్మర్లో నీళ్ళు ఎప్పుడైనా పెట్టుకున్నావా, కూల్ డ్రింక్స్ కానీ, ఇంకా పిల్లలు ఎప్పుడైనా బయటకు వెళ్ళినప్పుడు. విజయవాడలో ఉండేటప్పుడు కూలింగ్ వాటర్ మీద వాటర్ తాగి మా శతాక్షి శిరీష వారానికి ఒకసారి ఎప్పుడన్నా బయటికి తీసుకెళ్తే థమ్సప్ అయినా తాగుతున్నారేమోలే కానీ, నేనైతే అసలు ఫ్రిడ్జ్ లో నీళ్లు కూడా పెట్టాం మేము. థమ్సప్ లై కూడా తాగట్లేదు. తిన్నే ఫ్రూట్స్ కూడా పెట్టుకున్నా కూడా బయట పెట్టేసి కూలింగ్ పోయిన తర్వాత తింటాం. అసలు ఫ్రిడ్జ్ లో వాటరే వాడడం తెలుసా మేము. బాటిల్స్ ఫస్ట్ నింపము, ఎందుకంటే ఇక్కడ చల్లగా ఉంటదండి. వాటర్ హీట్ ఒక బాటిల్ అయిపోగానే వెంబటే వాటర్ నింపేయడం, ఫ్రిడ్జ్ లో పెట్టడం. సమ్మర్ లాగా ఏమన్నా అనిపిస్తుందా మనకి ఈ ఊర్లో? గడవాలంటే వాటర్ తోనే. సిరి మనకి సమ్మర్ లాగా ఏమన్నా అనిపిస్తుంది అసలు? మాకు మైసూర్లో అసలు చెమట పట్టదు ఫస్ట్, అంత చల్లగా ఉంటది.
చెమట చుక్క అలా రాదు అసలు ఫస్ట్ అవును ఫేస్ మీద. అవును. అమ్మ కూర కారం ఉంటే చాలు. టేస్టీ ఫుడ్ బాగుంది, మంచి ఫీలింగ్ ఉంటుంది వండినందుకు, నాకు తిన్నందుకు, పిల్లలు ఫ్యామిలీ మెంబర్స్ అదృష్టవంతులు. నాకు బాగా అనిపించింది. మా బాగున్నప్పుడు వంట చేసిన తర్వాత మనమే కదా తినేది, మనస్ఫూర్తి చెప్పడం వేరు, పై మాటలు చెప్పడం వేరుమా. అసలు ఎంత షార్ట్ కట్లు చేసాను తెలుసా. అంతసేపు నుంచి మీరు అబ్జర్వ్ చేశారా ఫ్రెండ్స్, అంతసేపు నుంచి అరిచిన కుక్క పిల్ల చికెన్ ఫ్రై కడుపు నిండా అన్నం తినేసి ఆ శతాక్షి అనకుంది. మీకు చూపిస్తాను చూడండి. ఇదిగోండి, ఇది చూడండి వంగది, అదిగోండి తినేసి ఆ గోడ పక్కన పడుకుంది. అంత సైలెంట్ అయిపోయింది ఆ కుక్క పిల్లమా. అప్పుడు దాకా అరుస్తా ఉండింది. తింటే ఇలాంటి కారంతో తినాలి. చికెన్ లేకపోయినా మనకి మటన్ పలావ్, చికెన్ పలావ్ లేనప్పుడు ఇట్లా ఒక చాలా స్పైసీగా నోరు అదిరిపోవాలి. పలావ్ ఇచ్చినప్పుడల్లా ఇలా చేసుకుని తింటే పలావ్ తినాలి, లేకపోతే ఇట్లాంటి చికెన్ ఫ్రై తినాలి. క్యాన్ నిండా తోడుకొని తీసుకెళ్ళండి ఊర్లో వెళ్ళేటప్పుడు. ఫ్యామిలీ మెంబర్స్ అందరికి పెట్టండి. ఎక్కడ ఏ హోటల్ దగ్గర దిగాల్సిన అవసరం ఉండదు ఏమా. ఇంకా ఇవి కాకుండా మన దగ్గరమా చికెన్ పచ్చడి, మటన్ పచ్చడి, ఫిష్ పచ్చడి, ప్రాన్స్ పచ్చడి, పీతల పచ్చడి, టమోటా పచ్చడి అన్ని ఉంటాయి. బయట ఏ కూర ఏ హోటల్ దగ్గర ఈ పచ్చళ్ళు తీసుకెళ్లి కూడా బయట కూర్చొని తినేసేయచ్చమా. ఒకసారి ఊరు అవతల అవుట్స్కట్స్ దగ్గర ఏది మంచి ఫుడ్ దొరకదు, టేస్టీగా అసలే ఉండదు. అవును, అలాంటప్పుడు ఇలాంటి చాలా బాగా మంచి అండి. ఇంట్లో ఫుడ్ అయితే ఎంత బాగుండో అని. పచ్చడిలోకి శనగ నూనె పడుతున్నాం, కారపొడులు వేసుకొని ఎక్కడైనా రైస్ కుక్కర్లో కానీ కట్టెల పొయ్యి మీద కానీ వంట చేసుకొని అప్పటికప్పుడు ఆ కారం నెయ్యి వేసుకొని తిన్నా సరే అమృతం. అర్థమైందమ్మా. ప్లాన్ చేసుకుంటే ఏ టూర్ వెళ్ళినా ఎలాగైనా తినేసేయచ్చు సిరి. ప్లాన్ చేసుకోకపోతేనే ఎందుకు తినాలి, హోటల్కి వెళ్ళే తినాలి అనుకుంటే మాత్రం మనం ఏం చేయలేము. ఇంటి ఫుడ్ బెస్ట్. అసలు మనకు మైసూర్లో కర్రీ పాయింట్స్ ఉండవు తెలుసామా. మేమున్న ఈ ఇంటి దగ్గర నుంచి ఇంకెక్కడికన్నా వెళ్ళాలంటే అసలు కర్రీ పాయింట్లు ఎక్కడున్నాయి, ఈ ఊర్లో కర్రీ పాయింట్లు ఉండవు. ఫస్ట్ ఫర్ సపోజ్ ఇవాళంతా జర్నీ, రేపు ఊరు దిగుతాము అనుకున్నప్పుడు ఇలాంటి డ్రైగా ఫ్రై చేసుకొని చల్లార్చుకొని అన్నం నిండుగా వండుకొని వెళ్ళిపోతే చాలు. అన్నం కూడా చల్లార్చుకోవాలమ్మా. వేడి అన్నం క్యాన్లో వేసుకోకూడదు, చల్లార్చుకొని క్యాన్లో వేసుకొని అప్పుడు మూత పెట్టాలా. ఆ చెమట పట్టింది అనుకో అన్నం పాడేది. ఫస్ట్ తడి క్యాన్ ఉండకూడదు. మీకు ఇవన్నీ చిన్నపిల్లలకి చెప్పినట్టు చెప్తున్నా. క్యాన్ పొడిగా ఉండాలి, అన్నం చల్లార్చుకోవాలి, చల్లారిన అన్నం కూడా డ్రై అయిపోయాక మూత పెట్టుకోవాలి. అప్పుడు మీకు 2 రోజులైనా ఉంటది. పెట్టేది కూడా నువ్వు అన్నం ఏసీ ఉన్న కార్లో పెట్టుకుంటే వెనక డిక్కీలో కాకుండా ఫ్రంట్ ఎక్కడన్నా ప్లేస్ ఉన్నప్పుడు ఆ ఏసీ ఏరియాలో పెడితే అన్నం పాడవదు. అదేనా ఇవన్నీ చిన్న చిట్కాలు. పిల్లలు ఉంటారు, వాళ్ళకి తెలియదు కదా. వండేలో తినేస్తాం కాబట్టి అదేముండదు. అవును, మన దగ్గర పులిహోర పౌడర్ కూడా ఉంది సిరి. ఆ పులిహోర పౌడర్ అప్పటికప్పుడు చింతపండు చేసుకొని అది కూడా క్యాన్ లో పెట్టుకొని తీసుకెళ్ళచ్చు. చిన్న బాక్స్ లో వేసుకొని అలా తినుకుంటా వెళ్ళొచ్చు దారి పొడి. అవును, వడా పౌడర్ ఉంది, అన్ని రకాల పౌడర్లు ఉన్నాయండి. ఇవన్నీ చిరుధాన్యాల పౌడర్లు. హెల్త్కి ఎంత బెనిఫిట్స్ తెలుసు అసలు. బోన్స్ స్ట్రాంగ్గా ఉంటాయి, హెల్త్కి మంచిది, ఆరోగ్యానికి మంచిది. ఒక్కోసారి దారిలో ఆగాలంటే ఇంకా ఎంత దూరం వెళ్ళాలి. కొన్ని హోటల్స్ లోనమ్మా భోజనం ఎంత పెడతారు, దూరం వెళ్ళినా సరే అక్కడ శాపాలు పెట్టాలనిపించిందమ్మా. అన్నం పెట్టేది క్వాంటిటీ ₹1 తీసుకుంటారులే కానీ మరీ అంత తక్కువ క్వాంటిటీ అన్నం పెడతారు. అంత తక్కువ క్వాంటిటీ అన్నం పెడితే ఎలా తిని బతకగలరమ్మా. ఇంత బౌల్ ఇస్తారు, భారీ ఎత్తున డబ్బులు వసూలు చేస్తారు. వేసుకో. స్వచ్ఛమైన ఫుడ్, హెల్దీ ఫుడ్. చికెన్ వేసుకోమా సరే. ఫుల్ అయిపోయింది. మిరపకాయలు లేత మిరపకాయలు ఉన్నాయి, నవ్వులేసి బాగుంటుంది, మంట ఉండదు. అరుపులు చూసారమ్మా పిచ్చుకుని.
బాగుంది, చాలా బాగుంది. పెరిగేసుకోవా? అబ్బో, నాతో లేవు ఇంకా. పెరుగులోకి ఊరమిరపకాయలు బాగుంటాయి. మన దగ్గర నిమ్మకాయ పచ్చడి కూడా ఉందమ్మా, చాలా ఫ్రెష్ పచ్చడిలమ్మా. మొన్న పెట్టాము, అయిపోయింది, మళ్ళీ పెట్టా నేను. మా ఇంట్లో డైలీ నిమ్మకాయ పచ్చడి, నిమ్మకాయ పచ్చడి 10 days ప్రాసెస్ అండి. డిన్నర్ అనేది కంప్లీట్ చేస్తాం. అంత బాగుంది పచ్చడి. కావాలంటే నిమ్మకాయ పచ్చడి ఆర్డర్ పెట్టుకోండి. టమాటా పచ్చడి, ఉసిరికాయ పచ్చడి, అన్ని రకాల పచ్చళ్ళు ఉన్నాయండి బాబు. అన్ని స్వచ్ఛమైన పచ్చళ్ళే. ఏం కావాలి చెప్పండి, మీరు చేసుకోలేకపోతే మేము ఉన్నాం, మీకు ఎందుకు. బాయ్ చెప్పండి అమ్మా. బాయ్.